ప్రియమైన వాళ్ళారా, మరొకసారి మీకు బెతెస్దా ద్వారా ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి ప్రభు నామములో ఆహ్వానం తెలియచేస్తున్నాం. గత వారములో అకుల ప్రిస్కిల్లాల కుటుంబములో వారిని గురించిన కొన్ని విషయాలు మొదటి భాగంగా నేర్చుకున్నాం. అనగా దేవుని వాక్యములో కనుపరిచిన దీవెనకరమైన కుటుంబాలలో మరొక కుటుంబము అకుల ప్రిస్కిల్లాల కుటుంబం. మొదటిగా మనం ఏం చూచామంటే వారి కుటుంబము, వారి పరిస్థితులు రోమాలో మరియు కొరింథీలో ఎలాగున్ని, ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలిగారు, ఎంత సేవ చేశారు అనేది పోయిన వారము మొదటి భాగంలో చూచాం. ఈ వారము మనం ఏం చూస్తున్నామంటే అకుల ప్రిస్కిల్లాల యొక్క పరిచర్య, వారి కుటుంబ జీవితము, సేవ ఎఫెసీలో మనం చూస్తాం. గమనించండి, ఎఫెసీ అనేది ఆసియాలో ఉండేటువంటి ఒక పట్టణం. వారు నివసించి వచ్చింది రోమా పట్టణము నుండి. 18 అపోస్తల కార్యం మొదటి 2-3 వచనాలను చూస్తే అకులాన యూదుడు, ప్రిస్కిల్లా ఆయన భార్య రోమాను విడిచి వచ్చారు. రోమా ఉండేది ఐరోపా ఖండములో, ఎఫెసీ ఉండేది ఆసియా ఖండములో. ప్రియులారా గమనించండి, మొట్టమొదటి వారు కొరింథీకి వచ్చారు. కొరింథీ ఉండేది ఐరోపా ఖండములోనే. అక్కడి నుండి పౌలు వారిని తీసుకొని తన సువార్త ప్రయాణములో రిటర్న్ వెళుతూ అంతియోకైకి వెళుతూ ఆయన వారిని ఎఫెస్ దాకా తీసుకొచ్చి వారిని ఎఫెసీలో విడిచిపెట్టి ఆయన మాత్రము వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనం అండి. పౌలు సహోదరులు సెలవు పుచ్చుకొని కొరింథీ నుంచి బయలుదేరాడు. 18వ వచనంలో అపోస్తల కార్యం 18-18 ఆయన బయలుదేరినప్పుడు ప్రిస్కిల్లా అకులను కూడా వారితో ఆయనతో కూడా వెళ్ళారు. 19లో వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు అనగా పౌలు వారిని అక్కడ విడిచిపెట్టి తాను సమాజ మందిరములో ప్రకటిస్తూ వచ్చాడు. 20వ వచనములో కొంతకాలం అయిన తర్వాత ఆయన బయలుదేరి కైసరే రేవులో దిగి యెరూషలేములోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అనగా పౌలు అకుల ప్రిస్కిల్లాలను ఎఫెసీలో ఉంచి తాను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యెరూషలేము వెళ్ళాడు. అక్కడి నుండి ఆయన అంతియోకైకి వెళ్ళినట్టుగా యెరూషలేములకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకైకి వచ్చాను. అనగా పౌలు బ్యాక్ టు యాంటియోక్, అంతియోకై నుండి రెండవ సువార్త ప్రయాణము శీలతో కూడా ప్రారంభించాడు. మధ్యలో తిమోతిని చేర్చుకున్నాడు. త్రోయలో లోకా కలిశాడు. ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణము 16, 17, 18 అధ్యాయాల్లో రాయబడింది. ఇప్పుడు 18వ అధ్యాయము 22వ వచనములో ఆయన తిరిగి అంతియోకు వచ్చాడు. అంతియోకు నుంచి ప్రారంభించాడు, అంతియోకు వచ్చాడు. ఈ మధ్య అకుల ప్రిస్కిల్లాలు కొరింథీలో పరిచయం అయ్యారు, పౌలుతో ఉన్నారు. పౌలు కొరింథీని విడిచి వెళ్ళేటప్పుడు అకుల ప్రిస్కిల్లాలు పౌలుతో కూడా వెళ్ళారు. ఎఫెసీలో కొంతకాలం ఉన్నారు. పౌలు వారిని అక్కడే ఉంచి తనేమో అంతియోకుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం నేర్చుకునేది ఎఫెసీలో అకుల ప్రిస్కిల్లాలు, వారి కుటుంబము, వారి సేవ. ప్రియగా గమనించండి, దేవుడు మనకు కొన్ని తరుణాలు ఇస్తాడు. గొప్ప దైవజనులతో కూడా
కలిసి ఉండేదానికి. అప్పుడు మనం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాం. ఆ దైవజనులతో కూడా ఉండటము, మరి వారి యొక్క సేవ మరి ఎంతో మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. అయితే కొన్ని పరిస్థితులలో మరి వారు విడిచి వెళ్ళినప్పుడు, మరి మనము ఒంటరిగా ఆ స్థలములో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలా? కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు పౌలు వారిని అక్కడ విడిచిపెట్టి యెరూషలేము వెళ్ళి అక్కడి నుంచి అంతియోక్యకి వెళ్ళిపోయినాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మరలా మూడో ప్రయాణములో ఆయన మరి బయలుదేరి అంతియోక్య నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ సువార్త చెప్తూ మళ్ళీ ఎఫెసుకి వచ్చాడు. 19వ అధ్యాయం మనం చదివితే మరి అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చెను. కనుక ఎఫెసులో వారిని విడిచి తను మాత్రం వెళ్ళాడు. ఇప్పుడు మరలా 19వ అధ్యాయం మొదటి వచ్చిన ఎఫెసుకు వచ్చాడు. అంటే కొంతకాలంలో అకుల ప్రిస్కిల్లాలు మాత్రమే ఎఫెసులో ఉన్నారు, పౌలు లేడు. కనుక దైవజనుడు పౌలు లేనప్పుడు అకుల ప్రిస్కిల్లాలు అధైర్యపడకుండా ఎఫెసులో పౌలు ప్రారంభించిన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మన జీవితాల్లో మరి కొన్ని పరిస్థితులలో మనలను బలపరిచిన వారు, మనలను మరి వాక్యములో సేవలో మరి తీసుకెళ్ళిన వారు ఒకవేళ వారు తమ సేవ కొరకై వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే మనము అధైర్యపడకూడదు. మనం ఆ పరిచర్యను కొనసాగించాల. అలాగా అకుల ప్రిస్కిల్లాలు ఎఫెసులో మరి పౌలు జరిగించి వెళ్ళిన పరిచర్యను పౌలు తిరిగి వచ్చేంత వరకు నమ్మకంగా జరిగించినట్టుగా చూస్తున్నాం. ఇంకా విషయం, వారు ఎఫెసులో ఉన్నప్పుడు మరొక సంఘటన జరిగింది. అదేంటంటే మరి అపోల్లో అనేటువంటి మరి యొక్క దైవజనుడు మరి ఎఫెసుకు వచ్చాడు. ఎవరి అపోల్లో? దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 24వ వచనములో, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు ఆయన? దేవుని వాక్యం చెప్తుంది, అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. 25లో, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది ఆత్మయందు తీవ్రపడి మరి యేసును గూర్చిన సంగతులను వివరముగా బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. కాబట్టి సమాజ మందిరములో యేసును గురించి ప్రభువును గురించి బోధించడానికి ప్రారంభించాడు. ఆ విషయాన్ని మరి వీరు తెలుసుకున్నారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు అది ఎరిగిన వారై ఏం చేశారు చదవండి. మరి 26లో, ప్రిస్కిల్లా అకులయు విని ఏ విన్నారు? మనము నివసించే ఈ పట్టణానికి, ఎఫెసు పట్టణానికి మరి అపోల్లో అనేటువంటి విద్వాంసుడు, మరి లేఖనములో ప్రావీణ్యత కలిగిన వాడు వచ్చాడు. ఆయన మరి ఆత్మయందు తీవ్రపడి సమాజ మందిరములలో యేసుని గురించి ప్రకటిస్తున్నారని విన్నారు. వారు విని 26లో అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచరే. బాగా గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు కొన్ని ఉన్నాయి. వారు విని మరి ఎవరో ఒక ఆయన వచ్చి అక్కడ మనం చేసే పరిచర్య కాకుండా ఇంకొక ఆయన చేస్తున్నాడని వారు మరి అసూయపడలేదు, వ్యతిరేకించలేదు. అకుల ప్రిస్కిల్లాలు ఎఫెసులో ఉన్నారు, ప్రభు పని చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మరొక వ్యక్తి వచ్చాడు ఆ పట్టణానికి, ఆయన యేసును ప్రకటిస్తున్నారు. వీరిరువురికి ఒకరికి ఒకరు ఎరిగిన వారు కాదు.
అయితే అపోల్లో వచ్చాడని, సువార్త ప్రకటిస్తున్నాడని, సమాజ మందిరములలో బోధిస్తున్నాడని అకుల ప్రిస్కిల్లాలు విని ఏం చేశారు? ఎంత ఆత్మీయమైన తలంపు అంటే, వారు వెళ్ళి అపోల్లోను చేర్చుకున్నారు. వారు విని అతన్ని చేర్చుకున్నారు. బాగా గమనించాలా, కొరింథీలో అకుల ప్రిస్కిల్లాలు మరి రోమా నుండి వచ్చినప్పుడు, పౌలు తన యొక్క రెండవ ప్రయాణములు అక్కడ చేరుకున్నప్పుడు ఒకే వృత్తి గలవారు గనుక, డేరాలు కుట్టేవారు గనుక పౌలుతో కలిసి పనిచేశారు. గమనించండి, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. పౌలు సామాన్యుడు కాదు, మరి గొప్ప అపోస్తలుడు. వారితో కలిసి పనిచేశారు. మరి అపోల్లో సామాన్యుడు కాదు. అపోల్లో గొప్ప విద్వాంసుడు, లేఖనములలో ప్రావీణ్యత కలిగిన వాడు. మరి కొరింథీలో పత్రిక మనం చదివితే 1వ అధ్యాయంలో కొరింథీలో చాలా పెద్ద సంఘం ఏర్పడింది. అక్కడ మరి సంఘములో 4 రకాలైన మరి విభజనలు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ విభజనలలో ఒకరు కొరింథీ వారమని, మరొకడు కేఫా వారని, మరొకడు పౌలు వాడని, మరొకడు క్రీస్తు వాడని విభజనలు ఉన్నట్టుగా పౌలు రాస్తున్నాడు. అనగా ఆ 4 గుంపులకు ఒక గుంపు అపోల్లోని నాయకునిగా ఉంచుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే అపోల్లో అంత గొప్ప నాయకుడు. అట్టి అపోల్లో ఎఫెసీలో వచ్చినప్పుడు ఇంట చేర్చుకొని వీరు ఆయనకు దేవుని మార్గము మరి పూర్తిగా విశదపరిచారు. గమనించండి, దేవుని మార్గమును అకుల ప్రిస్కిల్లాలు అపోల్లోకు విశదపరుస్తున్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అతనికి మరి కొంత మట్టికే తెలుసు. అనగా బాప్తీసుమిచ్చు యోహానును మాత్రమే, యోహాను బాప్తీసు మాత్రమే తెలుసుకున్నవాడయ్యాడు. 25లో యోహాను బాప్తీసు మాత్రమే తెలుసుకున్నవాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా బోధిస్తున్నాడు. అనగా కొంత మట్టికే మరి యేసును గురించి, సువార్తను గురించి, మరి క్రొత్త నిబంధన లేఖనాల గురించి తను కొంత మట్టికి ఎరిగినవాడు. అయితే పాత నిబంధన లేఖనాలలో విద్వాంసుడైన, ప్రవీణుడైన. కాబట్టి ఈ క్రొత్త నిబంధన లేఖనాలు, ప్రభువును గురించిన మార్గములు విశదముగా తెలియని అపోల్లోకు అకుల ప్రిస్కిల్లాలు తమ ఇంట చేర్చుకొని ఆయనకు విశదపరిచారు. ప్రియులారా, వారి భారం చూశారా? అనగా ఒక వ్యక్తిని తమ ఇంటిలో ఉంచుకోవటానికి మరి ఎంత ప్రయాసపడాలా? తనకు వసతి ఏర్పాటు చేయాలా? తనకు ఆతిథ్యం ఇయ్యాలా? మరి భోజనం ఏర్పాటు చూసుకోవాలా? అనగా వారికి ప్రభు వాక్యం ఎడల ఉన్నటువంటి భారము, సంఘం ఎడల ఉన్న భారము వారిని అలాగా మరి సమర్పించుకునేవారిగా చేసింది. అపోల్లోను వారు చేర్చుకున్నారు కనుక పౌలుతో కలిసి పనిచేశారు. కొరింథీలో అపోల్లోతో ఎఫెసీలో కలిసి పనిచేసిన వారుగా ఉన్నారు. ఇక్కడ మరొక ఆత్మీయ సత్యం నేను చెప్తున్నాను. అపోల్లోకి వాక్యము సరైన విశదము లేనివాడుగా, అనగా మరి వాక్యమును గురించినటువంటి అధికమైన వివరణ లేదు. అయితే కొంచెం తెలుసు. తెలిసిన కొంచాన్ని బహుధైర్యముగా సమాజ మందిరములో బోధించగలిగిన వాక్చాతుర్యము, వాక్శక్తి ఆయనకుంది. అయితే అకుల ప్రిస్కిల్లాలకు వాక్యము చాలా తెలుసు. అంటే ఎటు తెలుసు? వారు కొరింథీలో ఉన్నప్పుడు, పౌలుతో కలిసి పనిచేసినప్పుడు, పౌలు ద్వారా మరి సంపూర్ణముగా వారు వాక్యాన్ని నేర్చుకున్నారు. వాక్యం చెప్తుంది, దేవుని మార్గము మరి పూర్తిగా అపోల్లోకు విశదపరిచే స్థాయికి వచ్చారు.
దేవుని వాక్యమును మార్గమును పౌలు ద్వారా పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పుడు అవి అపోల్లోకి తెలియపరుస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, మనము ఒకరి దగ్గర నేర్చుకోవటము, మరొకరికి నేర్పించటం. పౌలు ద్వారా అకుల ప్రిస్కిల్లాలు నేర్చుకున్నారు పూర్తిగా. మరి పూర్తిగా విశుద్ధము పొందలేనిటువంటి అపోల్లోకు ఎఫెసీలో అకుల ప్రిస్కిల్లాలు నేర్పిస్తున్నారు. నేర్చుకొనుట, నేర్పించుట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈనాడు మనం కూడా మరి ఏదైతే నేర్చుకున్నామో, దేవుడు కొన్నిసార్లు మనకు నేర్పించే స్థలాలను మా ప్రభు అనుమతిస్తాడు, అవకాశం ఇస్తాడు. ఎప్పుడు నేర్చుకున్నవారుగా ఉండకూడదు, ఎప్పుడు నేర్చుకునేవారుగా ఉండకూడదు. నేర్చుకున్న మనము ఇతరులకు నేర్పించేదానికి సిద్ధపడాలి. అది వీరి జీవితాల్లో మనం నేర్చుకుంటున్నాం. అకుల ప్రిస్కిల్లాలు కొరింథీలో పౌలు యొద్ద నేర్చుకున్నారు, ఎఫెసీలో అకుల ప్రిస్కిల్లాలు మరి అపోల్లోకు నేర్పిస్తున్నారు. ఇంకా విషయం తెలుసుకోవాలి. అపోల్లో విద్వాంసుడు, యూదుడు, మరి లేఖనముల్లో ప్రావీణ్యుడు పొందినవాడు కనుక సమాజ మందిరములో ఆయనకు ప్రవేశం వచ్చింది. సమాజ మందిరం అంటే యూదులు కలిసి మరి సహవాసం, వాక్యము, ప్రార్థనలు ఉండే స్థలం అది. కనుక అటువంటి గొప్ప వ్యక్తికి వారు స్థానం ఇచ్చారు. తను చెప్పే వాక్యాన్ని వారు వింటున్నారు. అయితే అకుల ప్రిస్కిల్లాలకు ఆ స్థాయి లేదు. వారు డేరాలు గుట్టేవారు, సాధారణమైన మనుషులే. అయితే పౌలు వద్ద వాక్యం నేర్చుకున్నారు. కనుక అకుల ప్రిస్కిల్లాలు వారు నేర్చుకున్న విశుద్ధమైన వాక్యాన్ని వారు వెళ్ళి సమాజ మందిరములో ప్రకటించేటువంటి ఆధిక్యత వారికి దొరకలేదు. అయితే అపోల్లో దొరికింది. ఇక్కడ ఆత్మీయమైన సత్యం ఏంటంటే 2 వరాలను మరి కలిసి పని చేయటం ద్వారా దేవుని పని ఎఫెసీలో జరిగినట్టుగా మనం చూస్తాం. ఏందా 2 వరాలు? అకుల ప్రిస్కిల్లాలకు వాక్య జ్ఞానము, దేవుని మార్గము గురించిన సంపూర్ణమైన విశదపరుచుకున్న విషయాలు, ఇతరులకు బోధించగలిగేటువంటి జ్ఞానం. అయితే వారికి అంతా తెలుసు, కానీ వాక్ శక్తి అపోల్లోకు ఉన్నట్టుగా లేదు. ఇది వారి వరం. అపోల్లో యొక్క వరం ఏంటంటే తన కొంచెం తెలిసిన కొంచాన్ని బహు వివరంగా తనకున్న వాక్ చాతుర్యతను బట్టి, వాక్ శక్తిని బట్టి తాను సమాజ మందిరంలో బోధిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 వరాలు కలిసినాయి. ఎలా కలిసినాయి? అపోల్లోని ఇంటికి చేర్చుకున్నారు. అకుల ప్రిస్కిల్లాలు వాక్యమును పూర్తిగా ఆయనకి విశదపరిచారు. అనగా అకుల ప్రిస్కిల్లాల వరము ద్వారా అపోల్లో వాక్యాన్ని విశదంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చుకున్న అపోల్లో వెళ్ళి సమాజ మందిరంలో ఇంకా తీవ్రంగా మరి బోధిస్తూ ఉన్నాడు. అనగా 2 వరాలు కలిసి పనిచేయటం, ఎక్సర్సైజింగ్ ద టాలెంట్స్, తలాంతులు కలిసి పని చేయటం ద్వారా ప్రభు కార్యము జరిగించబడుట. తలాంతులు కలిసి పని చేయటం ద్వారా సంఘము కట్టబడుట. తలాంతులు కలిసి పని చేయటం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవటం. అదే పరిచర్య. చాలామంది పరిచర్య అంటారు. ఏంటి పరిచర్య అంటే? పరిచర్య ఎవరిది? ఒక వ్యక్తి సొత్తు అది కాదు. చాలామంది అంటారు, నేను నీకు పరిచర్య ఇవ్వను, నీకు పరిచర్య లేదు. ఎవడు ఆ మాట అంటానికి నువ్వెవడివి? పరిచర్య నీదా? నీ సొత్తా? జాగ్రత్త. నువ్వెంత అధికారమైనా, సంఘంలో కాపురమైనా, సేవకుడైనా ఆ మాట నీ నోట రాకూడదు. పరిచర్య ప్రభుది, పరిచర్య ప్రభుది, మంది కాదు. మనకు పరిచర్య ఇచ్చింది కూడా ప్రభువే. కనుక అదే కదా ఆ మాట అన్నాడు కదా యేసు ప్రభు. మరియతో ఏమన్నాడు? మార్తతో ఏమన్నాడు?
మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, ఆమె యొద్ద నుండి తీసివేయబడదన్నాడు ప్రభు అన్నాడు. మరియకున్నటువంటి ఆధిక్యత ఉత్తమమైంది, దాన్ని నేను కూడా తీసివేయలేనన్నాడు. మరి నీవెవరివి, నేనెవరిని, మనం ఎవరమండి? దేవుడు ఒక వ్యక్తికి పరిచరిస్తే ఆ పరిచర్యను అణిచివేయటానికి చాలామంది సంఘాలలో ఈ పని చేస్తున్నారు. దేవుడిచ్చిన తలాంతును అణిచివేస్తున్నారు. వారి సొంత మరి స్వార్థము కొరకు, మరి ఇతరులు పైకి రాకూడదు, గనపరచబడకూడదని తలంపుతో పనిచేస్తారు. అయితే కలిసి పనిచేయటం నేర్చుకో. తలాంతులు, నీ తలాంతు, నీతో ఉన్న వారి తలాంతులు కలిసి పనిచేయటమే పరిచర్య. మళ్ళా చెప్తున్నాను, పరిచర్య అంటే ఏంది? దేవుడిచ్చిన తలాంతులను, దేవుడు ఆత్మవరాలు ఇచ్చాడు. మరి ఈ వరాలు 1 కొరింథీ 12 రాయబండి. ప్రతి వానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి పంచిస్తున్నాడు. కనుక వరము కలిగిన వ్యక్తుల సామర్థ్యతను మరి కలిసి పనిచేయటమే, అనగా ఆత్మ వరములను కలిసి పనిచేయుట ఒక స్థలములో పరిచర్య. ఎక్సర్సైజింగ్ లోకల్ టాలెంట్స్ ఈజ్ మినిస్ట్రీ. లోకల్ టాలెంట్స్, స్థానిక సంఘములో దేవుడు ఎవరికి ఏ వరాలు ఇచ్చారో తెలుసుకోవటం అనేది కాపరి బాధ్యత. ఆ వరాలను బట్టి వారితో కలిసి పని చేయటము, వారిని ప్రోత్సహించటము బాధ్యత. అదే పరిచర్య, దట్ ఇస్ మినిస్ట్రీ. ఆ పరిచర్య ఎఫెసీలో జరిగించబడింది. ఆకుల ప్రిస్కిల్లాలు మరి అపోల్లోతో కలిసి ఈ పరిచర్య జరిగించాడు. దాని ఫలితంగా ఏమేర్పడింది? దాని ఫలితంగా 2 ఏర్పడినాయి. అపోల్లో అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళాడు. చదవండి ఆ మాట మనం చూద్దాం. ఏముంది అక్కడ? మరి 27వ వచనములో, తరువాత అతడు అకయ్యకు పోదల్చినప్పుడు అతనిని చేర్చుకోవాలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అతనికి అక్కడి శిష్యులకు రాసురి. అంటే అకయ్యలు ఏమున్నాయి? అకయ్యలో ఉండేటువంటి ఒక పట్టణము కొరింథు. ఐరోపాలో 3 ప్రాంతాలు ఉన్నాయండి: మాసిదోనియా, అకయ, రోమా. మాసిదోనియాలో ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయా ఉన్నాయి. అకయాలో ఏథెన్సు, కొరింథు ఉంది. రోమాలో రోమా పట్టణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎఫెసు ఉండేది ఆసియాలో. అపోల్లో అకయాకు పోవాలనుకున్నాడు. అకయా ఉండేది ఐరోపాలో. అకయాలో కొరింథు ఉంది. కాబట్టి అపోల్లో ఎఫెసీలో నుండి కొరింథుకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు సంపూర్ణ వాక్య ప్రత్యక్షత కలిగిన వాడై, పూర్తి వివరణ పొందిన వాడై అక్కడ వెళ్ళాడు. వివరణ ఎక్కడ పొందాడు? ఆకుల ప్రిస్కిల్లాల ద్వారా పొందాడు. కనుకనే అక్కడ మరి కొరింథులో చాలా ప్రాముఖ్యమైనటువంటి దైవజనుడుగా వాడబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి మరి అపోల్లో కొరింథీలో సేవ చేశాడు. ఎఫెసు నుంచి వెళ్ళి అక్కడ చేశాడు. చివరిగా ఇంకో మాట, ఎఫెసీలో ఉండగా పౌలు వచ్చి మళ్ళా వాళ్ళతో చేరాడు. 19వ అధ్యాయం 3 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాడు. మరి అక్కడ సంఘం ఏర్పడింది. పౌలు ఎఫెసు నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఎఫెసీలో పౌలు తిమోతిని అక్కడ కాపరిగా ఉంచినట్టుగా మరి 1 తిమోతి 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూడగలం. అక్కడ రాశాడు, తిమోతిని ఎఫెసీలో ఉండవల్లని కోరినట్టుగా. 1 తిమోతి 1వ అధ్యాయము మరి 4 చివరిలో, నీవు ఎఫెసీలో నిలిచి ఉండవల్లని నేను కోరుచున్నాను అన్నాడు. కాబట్టి ఎఫెసీలో తిమోతిని ఉంచాడు. బాగా గమనించండి. తిమోతి ఎఫెసీలో ఉన్నాడు, ఆకుల ప్రిస్కిల్లాలు కూడా ఎఫెసీలో ఉన్నారు అని మనకైతే తెలుసు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 19లో చెప్పిన
మాటను బట్టి మనం ఏం నేర్చుకుంటాం? చదువుతున్నాను. ప్రిస్కిల్లా అకులకు ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఎఫెసీలో ఉన్నాడు. మరి అకుల ప్రిస్కిల్లాకి నా వందనాలు చెప్పని రాస్తున్నాడు. అంటే అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడున్నారు? తిమోతి యొద్ద ఉన్నారు. తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసీలో ఉన్నాడు. ప్రియులారా, మరొక తరుణము అకుల ప్రిస్కిల్లాకి దొరికింది ఏంటంటే, మరి తిమోతితో కూడా కలిసి మరి ఎఫెసీలో సంఘం ఏర్పాటు చేసుకొని పరిచర్య చేయటానికి పౌలు వెళ్ళిపోయిన తర్వాత హీ లెఫ్ట్ ఎఫెసీని. పౌలు విడిచి వెళ్ళిపోయినాడు. ఆ మాట మనము అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో చదువుతాం. పౌలు మరి అక్కడ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఎఫెసీలో 3 సంవత్సరాల నుండి ఆయన ఎఫెసీని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు మరి 20వ అధ్యాయంలో మరి పౌలు తన శిష్యుల ఎద్దుకు పిలిపించుకొని వారి ఎద్దు సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. 19వ అధ్యాయం అపోస్తల కార్యములో ఎఫెసీలో 3 సంవత్సరాలు జరిగిన పరిచర్య రాయబడింది. మరి ఆ 3 సంవత్సరాలు ముగించిన తర్వాత ఆ పట్టణములో ఎదిరింపు అల్లరి వచ్చింది. 21లో మనం చూస్తే పౌలు సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని ఎఫెసీ నుండి బయలుదేరి మాసిదోనియాకి వెళ్ళాడు. మళ్ళా అనగా ఐరోపాకి వెళ్ళాడు. ఇప్పుడు ఎఫెసీలో పౌలు లేడు. వెళ్తే ఏం చేశాడు? తిమోతిని ఉండమన్నాడు. మరి తిమోతితో కూడా ఆ సంఘములో ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. ఈ విషయము 2 కొరింథీ 4:19 ప్రకారము మనం రూఢిపరుచుకుంటాం. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఎఫెసీలో మరి తిమోతితో కూడా సంఘములో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, ఎంత గొప్ప ధన్యత. మంచి కుటుంబము అకుల ప్రిస్కిల్లాల కుటుంబము. వారి బిడ్డల గురించి ఏం చెప్పలేదు, భార్యాభర్తల గురించే. ఆ కుటుంబము ఇక్కడ ఇంకో మాట చెప్తాను మీకు. ఒకవేళ నాకు పిల్లలు లేరు అని నిరుత్సాహం కొంతమందికి ఉండొచ్చు. పిల్లారా, భక్తి కలిగిన కుటుంబాల్లో చాలామందికి పిల్లలు లేరు. అకుల ప్రిస్కిల్లాలకు పిల్లలు ఉన్నట్టుగా లేఖనాల్లో లేవు. కాబట్టి నీకు పిల్లలు లేకపోయినా అకుల ప్రిస్కిల్లాల వలె దేవుని పని చేయటం ద్వారా నీవు దేవుని కనపరచగలవు, ఆశీర్వదించబడతావు, అనేకులకు దేవునికరంగా ఉంటావు. అకుల ప్రిస్కిల్లాలు 3 దైవజనులతో చేశారు, పౌలు, అపొల్లో, మరి తిమోతి. అంతేకాదు, చివరి ఒక మాట చెప్తున్నాను, మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో కొన్ని పరిస్థితులను బట్టి వారు మరలా అక్కడ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? రోమా నుండి వచ్చారు. రోమా నుంచి వచ్చినప్పుడు అక్కడ సంఘం లేదు. అయితే తర్వాత లేఖనాలు మనం చదివితే మరలా అకుల ప్రిస్కిల్లాలు రోమాలో ఉన్నట్టుగా, వారింటిలో సంఘం ఉన్నట్టుగా మనం చదువుతున్నమాట. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో మనం చూస్తే 3వ వచనములో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకు అకులకు నా వందనములు చెప్పుడే. ఇంకో మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు? 4వ వచనంలో చివరి మాటలో, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడే. రోమీలు రాస్తున్నాడు. అంటే రోమా పట్టణంలో ఇప్పుడు ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. వారింట్లో ఏముంది? సంఘం ఉంది. కాబట్టి ప్రియులారా, మరి అపోస్తల కార్యం 18వ అధ్యాయములేనేమో రోమా నుండి వచ్చారు, ఆయా ప్రదేశాల్లో వాడబడ్డారు, ఆయా దైవజనులతో కలిసి పనిచేశారు, సంఘాలు కట్టారు. మరి ఎప్పుడు వెళ్ళారో, ఎలాగ వెళ్ళారో, ఏ సందర్భంలో వెళ్ళారో మనకు తెలియదు, కానీ వాళ్ళు రోమాలో చేరుకున్నారు. రోమాలో ఉన్నారు అకుల ప్రిస్కిల్లాలు. రోమాలో వారు సంఘాన్ని కట్టారు, వారి ఇంట సంఘం ఉంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. సచ్ ఏ గ్రేట్ బ్లెస్సెడ్ కపుల్, దంపతులు, దీవించబడిన, ఆశీర్వదించబడిన మరి కుటుంబం అది. కనుక ప్రియులారా, మనం కూడా అకుల ప్రిస్కిల్లాల వలె
మరి దీవించబడిన కుటుంబాలుగా, దేవునికి మహింకరంగా, మరి అనేకులకు ప్రయోజనకరంగా సంఘాలు ఏర్పాటు చేయటంలో బాధ్యత కలిగిన వారంగా దేవుడు మనల్ని వాడుకున్నట్లు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా మరి వాక్యములో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాల్లో అకుల ప్రిస్కిల్లాల కుటుంబాన్ని గురించి నేర్చుకున్నాం. 2 భాగాలుగా నేర్చుకున్నాం. గత వారములో ఫస్ట్ పార్ట్, ఈ వారంలో 2వ పార్ట్. దేవా, వారు అనేక స్థలాలలో ఎంతో ప్రయాసతో గొప్ప దైవజనులతో కలిసి నాయన అనేకులకు ప్రయోజనకరంగా, నీకు మహింకరంగా దీవించబడిన కుటుంబం. అలాగా వాక్య విన్నవారి హృదయాల్లో మీరు కార్యం చేయండి. వారి కుటుంబాలను అలాగ దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.